ఏమైంది? బయటికి రా, ఓ మాట చెప్తాను. ఏంటి ఏంటి నాకు నంద కాల్ చేసి మీట్ అవ్వమని చెప్పింది. ఆ? ఎప్పుడు? ఇప్పుడే చెప్పింది. తర్వాత తను ఒంటరిగా వచ్చి కలవమని చెప్పింది. రేయ్, ఇది 1 వే కాదు, 2 వే నేషనల్ హైవే. తను ఖచ్చితంగా స్కోర్ చేస్తుంది, కావాలంటే చూడు. నాకైతే అనిపించట్లేదు. రేయ్, తనకి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. శేషు, నువ్వు కొంచెం బోల్డ్ అవ్వు. ఒక టేబుల్కి 2 సైడ్లు, చుట్టుపక్కల జరిగేది ఏమీ తెలియకుండా తన కళ్ళని మాత్రం చూస్తూ ఒకే ఒకసారి తనకు నచ్చింది వినపడేటట్టు నువ్వు తనతో చెప్పాలి. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఎప్పుడు బెంగళూరుకి వెళ్తున్నారు? ఇంకా ఏమనుకోలేదు, మేబీ నెక్స్ట్ వీక్. లేక ఇక్కడే డేరా వేసేద్దాం అనుకుంటున్నారా? నేను బెంగళూరుని వదిలి అస్సలు రాలేను. ఓ అలాగా? ఏమన్నారు? కాఫీ తాగండి అన్న. మీరు ఫోర్స్ చేయటం వల్లే నేను ఈ జ్యువెలరీ యాడ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు తెలుసు నందాకి ఒకవేళ ఇష్టం ఉందో లేదో, కానీ ఆ పరిస్థితుల్లో ఆనంద్ అడిగిన వెంటనే నేను సారీ. నేనే కదా మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను నిర్ణయానికి వచ్చేసాను, ఈ ఫీల్డ్ లోనే కంటిన్యూ అవ్వాలని. ఎందుకు కలవాలని చెప్పారు? ఓహ్, నేను మర్చిపోయాను. మీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దీన్ని చూసినప్పుడే అనుకున్నా మీకు ఇది బాగా మ్యాచ్ అవుతుందని. థ్యాంక్స్, కానీ నేను వాచ్ని యూజ్ చేయను. No. I mean, it's nice. Let it be. It's nice. I'll wear it. I like it. Seriously. I'm sorry. ఏదో అనుకోకుండా జరిగింది. నందా, నందా, శేషు, రే, ఎందుకు కట్ చేసావు? నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? సారీ రా, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యు. రే, నువ్వు అనవసరంగా అని ఆలోచిస్తున్నావు. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. యుల్ బి ఫైన్. ఐ ఫైన్. నీ ఒంటరి జీవితమే వీటన్నిటికీ కారణం. అందులోంచి బయటికి రా. నీకిప్పుడు కావాల్సిందే నీ ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి. అదొదిలేసి ఈ చిన్న కిస్కి వెనకాలి తిరుగుతూ రేయ్, తన్ని వెళ్ళిపోమని చెప్పరా. హలో సార్, సిగరెట్? ఎస్ సార్, ఇంకేమైనా కావాలా? నో. హలో. ఏం లేదు. మరి వెళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఈరోజు నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను.
ఐ ఫీల్ మచ్ బెటర్. నందా నా మనసు నుండి పోవట్లేదురా. శేషు, నీలాంటి సిన్సియర్ అయిన వాళ్ళు తనకు వద్దురా. నాకు ఇప్పటికీ తెలియదు నాతో ఎందుకు తల ఇలా ప్రవర్తిస్తుందో అని. Why the hell did she choose me? రేయ్, నువ్వింత సిల్లీ అవ్వద్దు. జస్ట్ లీవ్ ఇట్. ఆ రోజు ఇష్యూ తర్వాత నువ్వు తను చూసావు కదా,